అనగనగా పూర్వకాలంబున ఒక బ్రాహ్మణుడు కలడు. అతని పేరు నాగంబట్టు. ఆయనకొక పుత్రుడు ఒక పుత్రిక కలరు. పుత్రుని పేరు నారాయణభట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్లయ్యేసరికి నాగంబట్టు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలని భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమయ్యాడు. అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్లేసరికి దారిలో సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు ప్రత్యక్షమైరి. ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళుతున్నావు అని వారు అడిగిరి. అప్పుడు నాగంబట్టు, అయ్యా, నేను కాశీకి ధనం సంపాదించుకొనుటకు వెళ్ళుచున్నాను అని చెప్పెను. అప్పుడు వారు చిరునవ్వుతో, వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూటగట్టి ఇత్తురా. కాశీకి వెళితే గంగాస్నానము దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణమ్మ దర్శనం దొరుకుతుంది. మేము ఒక కథ చెబుతాము, వింటావా అని అడిగారు. దానికి నాగంబట్టు, మీరు ఏ దేవుని కథో వివరించండి స్వామీ అని వేడుకొనెను. అప్పుడు వారు ఇలా మొదలుపెట్టారు. పూర్వకాలమున కోసల రాజ్యము కలదు. ఆ రాజ్యము పాలించే దశరథ మహారాజు కలడు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యజ్ఞయాగాదులు చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయసపాత్ర ఇచ్చినారు. అది పట్టుకుని వెళ్ళి తన భార్యలగు కౌసల్య, సుమిత్ర, కైకేయి అను ముగ్గురు భార్యలకిచ్చినాడు. వారు ముగ్గురు భుజించగానే గర్భవతులైరి. నవమాసములు నిండగానే చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అను నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రునివలె పెరుగుచుండిరి. కొన్నాళ్లయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుల ఇద్దరినీ యజ్ఞ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడుగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా మునివారిద్దరికీ బల అతిబల అనే విద్యలను నేర్పెను. రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లియాడి అహల్యను శాప విమోచనము చేసి పరశురాముని గర్వభంగము చేసి కైకవరము చేత 14 అరణ్యవాసములో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకొనిపోగా లంకాదహనం చేసి రావణాసురుని వధించి విభీషణునకు పట్టము గట్టి తిరిగివచ్చి పట్టాభిషిక్తుడై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను. రామదేవుని కథగా చెప్పి 5 లక్ష్మీవారములు 5 ఆదివారాలు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవుపాలు, గోధుమరవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదము చేసి రామదేవునకు నైవేద్యము పెట్టవలెను. ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒక ఉండ ముత్తైదువునకు, ఒకటి ఇరుగు పొరుగువారికి, ఒక ఉండ భార్య, పిల్లలు తినవలెను. ఈ విధముగా 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేయవలెను. నిత్యం రామదేవుని కథ చెప్పుకున్న అష్ట ఐశ్వర్యములతో ఇష్ట సంపదలతో తులతూగుదురు.